తీసారా? ఈ రెండు కూడా ఏదైనా పార్ట్ ఆఫ్ ఆర్ట్ కల్చర్ ఈ ఆర్ట్ అంతా చేస్తారు ఏసీ టెక్షన్ లోపల అక్కడి నుంచి కానీ మాట్లాడడానికి ఎవరు ఉండరు, మనకు మనం మాట్లాడేసుకోవాలి.
కెమెరా వద్దు. ఓకే ఓకే ఓకే. So everybody must. Excuse me. లేదుగా వీళ్ళందరూ వచ్చారు కదా, వెళ్దాం పైకి. ఎప్పుడు శ్రీకాకుళం కదా, శ్రీకాకుళం కదా. అలాగే ఎక్కువ వర్షపాతానికి తట్టుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు మనకు ఎంఆర్ఓ అంటే మనకి ఇప్పుడు రిపేర్కి సంబంధించి చేసుకునే విధంగా ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే దీనికి ఏర్పాట్లన్నీ కూడా చెరువు టైప్లో కూడా ఏర్పాటు చేసి వచ్చారు. ఇది నేను చెప్పాడేనా? ఓకే. సో ఈరోజు మనం ఏదైతే మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకు ఏదైతే ప్రారంభోత్సవం మన ఆదరణీయమైనటువంటి ప్రధానమంత్రి గారి చేతుల ద్వారా నడిచిందో, ఇది మనకి ఒక పెద్ద వాటర్ షెడ్ అనుకోవాలి మనకి. ఎందుకంటే దిస్ విల్ బి ఎ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ ద ఎంటైర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర వైజాగ్ ఎకనామిక్ రీజన్కి. ఏ విధంగా అయితే మనము ఇది అత్యాధునిక విధంగా డిజైన్ చేసామో, ఒకటి టెక్నాలజీ పరంగా లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకొచ్చాము. డిజీ యాత్ర కానీ, బయోమెట్రిక్స్ కానీ, సెల్ఫ్ బ్యాక్ డ్రాప్స్ కానీ, ఆధారిత ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. అదేవిధంగా మనకి డిజైన్ నుంచే, అంటే దీని డిజైన్ ప్రారంభమైనటువంటి మనం డిజైన్స్ పేపర్ మీద చేసినప్పుడే దీనికి ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర కానీ, ఇక్కడ ఉన్న ఆర్ట్స్ కానీ, కళలు కానీ ఎట్లా ప్రతిబింబించాలి మనకి ఎయిర్పోర్ట్లో అనే విధంగా మనం తీసుకొచ్చాం. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ నాదస్వరం కానీ, బొబ్బిలి వీణ కానీ, లేపాక్షి కళలు కానీ, లేకపోతే మన తోలుబొమ్మలాటలు కానీ, ఏటుకొప్పాకు విగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ హిస్టరీ, కల్చర్, ఆర్ట్ అండ్ న్యూ జనరేషన్ టెక్నాలజీ ప్లస్ ఒక సస్టైనబుల్ ఎయిర్పోర్ట్. అంటే ఎనర్జీని తక్కువ వాడాలి, కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువ అవ్వకూడదు. కాబట్టి మనకి 100% సౌర ఎనర్జీతోటి మనం నడిపే విధంగా, సోలార్ ఎనర్జీతో నడిపే విధంగా ఈ టెర్మినల్ అంతా కూడా లీడ్ ప్లాటినం డిజైను ఇవన్నీ చేసాం. ఇది కాకుండా మనకి ఎయిర్పోర్ట్తో పాటు ఒక ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఈకోసిస్టమ్, అంటే ఒక 500 ఎకరాల్లో ఏరోస్పేస్ హబ్, అలాగే 130 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యూసిటీ, ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఒక ఈకోసిస్టమ్ ఈ ప్రపంచంలో, ఈ ప్రాంతంలో మనకి ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే దిస్ విల్ బి ఎ బిగ్ ఎకనామిక్ ఇంజిన్ ఫర్ ది వైజాగ్ ఎకనామిక్ రీజన్. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా ఇది పెద్ద గేట్వే కింద ఉంటుందన్నట్లో ఎటువంటి సందేహం మనకు అవసరం లేదు. ఫుల్ ఆపరేట్ 17వ తారీఖున చేస్తాం. రియల్లీ అంటే అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ మన ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇది ఉత్తరాంధ్ర కళ. ఇది యాక్చువల్గా ఏంటంటే టెక్నాలజీ అండ్ కల్చర్ రెండు మేళవించిన ఎయిర్పోర్టు. ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్ మంచి టెక్నాలజీ తీసుకురావడం జరిగింది.
తర్వాత మన ఆంధ్ర యొక్క కల్చర్ ఎంతవరకు రిఫ్లెక్ట్ చేయగలము. ఇప్పుడు మన కొత్త జనరేషన్లో కానీ ఇది కానీ కొద్దిగా గ్యాప్ వస్తుంది, అది మర్చిపోతున్నాం. సో ఏంటంటే ఏంటంటే తీసుకోవద్దు. అందుకే మీ కలంకారీ ఆర్ట్ కానీ, మీరు రాపాషి కానీ, ఇది మన నాదస్వరం కానీ, ఇవన్నీ చూస్తే మీరు పాత వాళ్ళు గుర్తు చేసుకుంటారు. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది ఎప్పుడు వెళ్ళలేదండి, ఇలా ఉంటుందా అన్నారు. మనం చిన్నప్పుడు ఏంటంటే నాదస్వరం లేకుండా పెళ్ళి ఉండేది కాదు. ఇప్పుడు పెళ్ళిలో నాదస్వరంతో అవన్నీ ఉంటాయి. సో ఇది అనేటువంటిది పీపుల్ అండర్స్టాండ్ చేసుకో. సో మా యొక్క ఎయిమ్ ఏంటంటే టెక్నాలజీ తీసుకొచ్చి పాసెంజర్ కన్వీనియన్స్ ఉండాలి. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అతను ఈ ఫీల్ కావాలి, ఈ ఎయిర్పోర్ట్ నాది, ఇది మాది, ఈ ఎయిర్పోర్ట్ మా సంబంధించింది. ఆ విధంగా కావడం కోసం మేము కల్చరు టెక్నాలజీ రెండు మీరు చూస్తే నాదస్వరం నాదస్వరం పెడితే ఎవరికి అర్థం కాదు. కానీ ఆర్ట్గా పెడితే మీకు ఆర్ట్గా కనిపిస్తుంది, దిస్ విల్ బి లైక్ దిస్ అంటే ఆ విధంగా మేము తయారు చేస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. अलग अलग